కర్నూలు జిల్లా నంద్యాల బైపాస్ శిల్పానగర్ దగ్గర ఉన్న వక్ఫ్ బోర్డులో నిర్మించిన వాటిని కూల్చివేతకు అధికారులు సమాయత్తమయ్యారు. అయితే బిల్డింగ్స్ కూల్చకుండా స్థలం కొన్న యజమాని బిల్డింగ్ పైకెక్కి ఆత్మహత్యాయత్నంకు ప్రయత్నించాడు. బిల్డింగ్ పై నుంచి తన 5 ఏళ్ల చిన్న కుమారునితో అలాగే తన ముసలి తండ్రితో మందు తాగి చావడమా లేక పైనుండి దూకడంతో తప్ప తమకు వేరే దారి లేదు అని వారు వాపోతున్నారు. ఈ స్థలాన్ని డబ్బులిచ్చి కొన్నామే తప్ప ఎవరి దగ్గర అక్రమంగా లాక్కొని బిల్డింగ్ కట్టలేదు అని వాపోతున్నాడు ఆ బిల్డింగ్ యజమాని. తమ బిల్డింగ్ ని కూల్చివేయకుండా మంత్రి హామీ ఇస్తే తప్ప కిందికి దిగము అని భీష్మించుకొని కూర్చున్నారు. ఒకవేళ మంత్రి హామీ ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అని, ఏ సమయంలో ఏం జరుగుతుందో అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళే సాయిబులు అమ్ముతారు, సాయిబులే వడగొట్టిస్తుంటే మేము ఏం సార్ ఎట్లా బతకాలి సార్? తీసుకోలేదు మేడం, మేము ఒరిజినల్ డబ్బులు పెట్టి కొన్నాం మేడం. దొంగతనం తీసుకున్నాము. ఏమైనా మీ కాడ నుండి చెట్టు 10 లక్షలు అమ్మినా మేడం. మీరే అన్ని మాట్లాడుతున్నారు. దొంగతనం తీసుకొని దొంగతనం వేయలే మేడం.